సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ రుచులు 11 ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను ఈరోజు ఏం తింటాను అనేది నేనైతే ఇప్పుడు చూపిస్తాను. ఆఫ్టర్నూన్ లంచ్ ఏంటి అనేది చూపిస్తాను. ఈరోజు వచ్చేసి ట్యూస్డే కాబట్టి చాలా సింపుల్గా అయితే ఉంది. సో ఏమేం చేసిందో ఏంటో మీకు అక్కడ బౌల్స్లో అయితే ఉన్నాయి. సో చూపిస్తాను, పదండి. రసం చేశారు ఈరోజు. సో నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్. సో పప్పు, వంకాయ పప్పు అండ్ బీరకాయ. ఇది కొబ్బరి వేసి చేసిన బీరకాయ, ఇది చాలా బాగుంటుంది. సో ఇది ఇంకొక పప్పు, మా అక్క ఇచ్చిన పప్పు. సో ఇది అన్నం మా అక్క కూతురు తినేసింది ఇప్పుడే, ఆమ్ఫట్ మొత్తం. సో గైస్, ఈరోజు వచ్చేసి ఇవే మా ఇంట్లో అయితే చేసిండేది, ఇంకేమీ లేవు. సో ఆల్రెడీ ఇక్కడ మా ఫాదర్ అండ్ ఈ చిన్న పాప అయితే తినేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేమిద్దరం అయితే తినాలి. సో తినిన తర్వాత మళ్ళీ మేము మా మమ్మీ పడుకుంటుంది, నేను వీడియోస్ షూట్ చేసుకోవాలి అండ్ రిలీజ్ చేయాలి. సో గైస్, నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇంకొక సిరీస్ అయితే చేయబోతున్నాను. మెయిన్ ఛానల్లో అయితే వస్తుంది. సో అది మీ అందరికీ ఇష్టమైన సిరీస్ అది. సో అది వచ్చేసి ఏంటి అంటే అఘోరా సీజన్ 3 అయితే నేనైతే తీయబోతున్నాను. సో అఘోరా సీజన్ 3 ఎప్పుడు వస్తుంది ఏంటి ఆ అప్డేట్స్ అన్నీ అయితే నేను డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్లో అయితే ఇస్తాను. సో అది వచ్చేసి వెయిట్ చేయండి దానికోసం. అండ్ సీజన్ 1 సీజన్ 2ని ఎలాగైతే సపోర్ట్ చేశారో దాన్ని కూడా అలాగే సపోర్ట్ చేయండి సీజన్ 3ని. సో ఖచ్చితంగా డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫాలో పెట్టుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో ఎప్పుడు వస్తుంది అని దాని గురించి అయితే డిస్కషన్ అయితే స్టార్ట్ చేయండి. అండ్ ఖచ్చితంగా నేనైతే ఈరోజన్నా రేపన్నా ట్రైలర్ అయితే రిలీజ్ అయితే చేస్తాను. సో అందులోనే ఫస్ట్ లుక్ కూడా ఉంటుంది. సో వెయిట్ ఫర్ ఇట్. ఇప్పుడు వచ్చేసి ఈ కొత్త సీజన్ 3 వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది, కొత్తగా అయితే ఉంటుంది స్టోరీ కూడా. సో వెయిట్ ఫర్ ఇట్. సో గైస్, నేను రసము, ఈ పప్పు ఇవన్నీ చేశారు కాబట్టి అందులోకి నేను నంచుకోవడానికి అయితే ఇప్పుడే టేడే మేడే తీసుకొని అయితే వచ్చేసాను, బింగో వాళ్ళది. సో నిన్న ఆల్రెడీ ఒక ప్యాకెట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది, ఇది సెకండ్ ప్యాకెట్. సో టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది అసలు. మసాలా మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఏమంటే ప్రాబ్లం దీంట్లో వచ్చేసి ఏముంటాయి ప్రాబ్లమ్స్ అంటే చెప్తాను ఇప్పుడు. సో గైస్, ఇది వచ్చేసి ఎప్పుడో ఒకసారి తినాలి. సో అప్పుడైతే మనకైతే ఏ ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే దీంట్లో వచ్చేసి బ్లాక్ సాల్ట్ అయితే ఉంటుంది. దానివల్ల చాలా భయంకరంగా అయితే మన స్టమక్ అయితే అప్సెట్ అవ్వడం అయితే జరుగుతుంది, డైజెషన్ కూడా సరిగ్గా జరగదు. సో దీన్ని జాగ్రత్తగా వాడండి.